విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురిసింది. చాలా చోట్ల బలమైన ఈదురుగాలు కూడా వీచాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతతో అల్లాడిపోయారు ప్రజలు. రాత్రి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. దట్టమైనటువంటి మేఘాలు ఒక్కసారిగా కమ్ముకొచ్చి ఈదురుగాలులతో విజయవాడ నగరంలో భారీ వర్షం కురుస్తూ ఉంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూడొచ్చు. ఉదయం నుంచి ఒకవైపు ఎండ తీవ్రత ఉక్కపోతతో అల్లాడిపోయినటువంటి ప్రజలు కురుస్తున్నటువంటి వర్షంతో అయితే కొంత స్వేద తీరుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో అయితే ఈ యొక్క వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని ప్రధాన కూడల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ట్రాఫిక్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఒక కీలక ప్రకటన కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ముఖ్యంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 గంటల్లో ఈ యొక్క వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య అనేది బాగా అధికంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. వర్షం కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఈదురు గాలులు కూడా వీస్తున్న నేపథ్యంలో విద్యుత్కు కూడా పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితులు అయితే విజయవాడలో కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామ్యాన్ సుధీర్తో శివకుమార్, విజయవాడ.